నమస్తే అవధాన్. కరువు ఛాయలు కనపడుతున్నాయి తెలంగాణలో దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్సెప్ట్ కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్న వర్షాలు పడ్డ రాష్ట్రాలు తప్పిస్తే ఓవరాల్గా పరిస్థితి అయితే బాగోలేదు. ఎంత బాగోలేదు అంటే ఒక రిపోర్ట్ ప్రకారం 166 జలాశయాల్లో 28% తక్కువ నీళ్లు ఉన్నాయి. ది రిజర్వాయర్స్ ఆర్ గెటింగ్ ఎంప్టీ. పరిస్థితి ఎలా వస్తుంది అనేది, దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది ఇంకా పూర్తిగా అవగాహన అయితే రాలేదు. అసెస్మెంట్స్ నడుస్తున్నాయి కానీ ఎస్, దెర్ ఈజ్ ఎ షార్టేజ్ ఆఫ్ రెయిన్ఫాల్. దట్ ఈస్ వన్. సెకండ్ వన్, దీనికన్నా మించి దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే సహజంగా జూన్ 1 వచ్చేసరికి వర్షాలు మొదలవుతాయి. వర్షాకాలం మొదలై పొలం పనులు ప్రారంభమైపోతాయి. పొలం ప్రారంభమైతే గ్రామాల్లో జరిగే, గ్రామాల ఆర్థిక వ్యవస్థలో జరిగే పెద్ద పరిణామం ఏమిటంటే మనీ చేతులు మారుతుంది. రైతుల దగ్గర డబ్బులు ఉండవు. ఉన్న రైతులు పెట్టుబడి పెడతారు, లేని రైతులు అప్పులు తెచ్చుకుంటారు. ఒక షావుకారు దగ్గర నుంచి ఇంకోటి దగ్గర నుంచి ఒక లెండర్ దగ్గర నుంచి డబ్బులు రైతుకు వస్తాయి. రైతు పొలంలో పనిచేస్తే ఆ డబ్బులు వ్యవసాయ కూలీల దగ్గరికి వెళ్తాయి. వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్లోకి వస్తాయి. అట్లాగే రైతుల దగ్గర నుంచి మళ్ళీ ఫెర్టిలైజర్ షాప్స్కి వీటికి వెళ్తాయి, సీడ్స్. ఇట్లాగా మొత్తం అన్ని పనులు జరుగుతాయి. సమాజంలో సర్క్యులేట్ అవుతుంది, ముఖ్యంగా రూరల్ ఎకానమీ. ఇది జరగటం లేదు. పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కొంచెం సహాయించి పెట్టుబడి పెట్టిన వాళ్ళు కాస్త వర్షాలు అంటే చాలామంది రైతులు వర్షాలు రావట్లేదు అని చెప్పి దే హ్యావ్ టేకెన్ ఎవరీ ప్రికాషన్ నాట్ టు ఇన్వెస్ట్. ఎవరైనా పెడితే వాడు కూడా నష్టపోయిన పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు ఎప్పటివరకు వెయిట్ ఉంచాలి అనేది ఒక అర్థం కాని పరిస్థితి అయితే. రెండో ఇది ఏమిటంటే సీజన్ గడిచిపోతుంది. సీజన్ గడిచిపోతే పంట అనుకున్నంత రాదు. విత్తనాలు వేసిన తర్వాత పూర్తిగా మొలకెత్తుతాయి ఎత్తవో తెలియదు. ఎటువంటి విత్తనాలు, ఇది ఇప్పుడు లాంగ్ డ్రై స్పెల్స్ ఉన్నాయి, దీనిని తట్టుకుని నిలబడి ఎటువంటి విత్తనాలు రైతులకు దొరుకుతాయో తెలియదు. చాలా గందరగోళం నెలకొని ఉంది. అండ్ ఇండియా మోస్ట్లీ బేస్డ్ ఆన్ రూరల్ ఎకానమీ ఇన్ దోస్ ఏరియాస్. ఆ ఎకానమీ కనుక దెబ్బతింటే దాని ప్రభావం మొత్తం సమాజం మీద ఉంటుంది. దట్ ఇస్ వన్. వీటికి మించి పశువుల దాణ దొరకదు. పశువులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఏమిటి ఎంత భయపెడతావు అనకండి, నేను భయపెట్టట్లా. దిస్ ఈజ్ వాట్ ది పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈస్. 2015-16లో ఎల్నినో ప్రభావం దాదాపు 23 దేశాల మీద కనపడింది ప్రపంచవ్యాప్తంగా. ఇన్ అబౌట్ 5 crore people got affected adversely. Migrations జరిగాయి. This is what happened. This is what previous history is telling us. దీనిని అడ్డుకోవడానికి, అంటే ఎల్నినోని మనం అడ్డుకోగలిగిన పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు, తీసేది. దాని ప్రభావాన్ని తగ్గించడానికి ఏం చేయాలి అనే దాని మీద ఆయా ప్రభుత్వాలు ఏం కసరత్తు చేస్తున్నాయో ఇప్పటికైతే పూర్తిగా బయటకు రాలేదు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ నెల 1 నుంచి, జూలై 1 నుంచి VBGRMG, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. పాత MNRIGSని రిప్లేస్ చేస్తూ దీన్ని పెట్టింది. సరే, దీంట్లో ఏమిటంటే ఒక కాంట్రవర్సీ ఏమిటంటే అంతకుముందు 90% సెంట్రల్ కంట్రిబ్యూషన్ ఉండేది, 10% రాష్ట్రాల కంట్రిబ్యూషన్ ఉండేది. ఇప్పుడు ఆ కంట్రిబ్యూషను రాష్ట్రాలకి 30% పెరిగింది, కేంద్రానికి 30% తగ్గింది. సో చాలా రాష్ట్రాలు మేము దీనికి వ్యతిరేకం అని చెప్తూనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సరే, దానికి రీజన్స్ ఏమిటనే తర్వాత మాట్లాడుకుందాం. అయితే పని దినాలు 100 నుంచి 120 చేశారు. ఇప్పుడు దీనిని అమలు చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో కొంత ప్రభావం తగ్గుతుంది.
సరే, దాని మీద ఎవరికి ఉండే అబ్జెక్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఇవన్నీ వేరు, అదంతా తర్వాత. కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వాలు వెంటనే దాని అమలుకు చర్యలు తీసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్, వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నీడ్ టు బి టేకెన్, ఇది కూడా ఐడెంటిఫై చేయాలి. ఖచ్చితంగా గతంతో పోలిస్తే ఈ సంవత్సరం వర్షాలు ఉండవు అని గత 2-3 నెలలుగా చెప్తూనే ఉన్నారు. ఎస్, వర్షాలు ఉండకపోతే ఏం చేయాలనే దానికి కూడా కాంప్రహెన్సివ్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ మన హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి జిల్లా సింగూరులో డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవడానికి అవసరమైన చర్యల కోసం హెచ్ఎండబ్ల్యూఎస్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు, దే హ్యావ్ టేకెన్ స్టెప్స్. దిస్ ఇండికేట్స్ ది సీరియస్నెస్. అంటే డెడ్ స్టోరేజ్ నుంచి కూడా మనం మంచినీళ్ళు తీసుకోక తప్పని పరిస్థితి. ఎప్పుడుది? వర్షాకాలం మధ్యలో, సమ్మర్లో కాదు. యూజువల్గా డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్ళు తీసుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? సమ్మర్లో వస్తుంది. ఇప్పుడు సమ్మర్లో రావట్లా. వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ ఆఫ్టర్ రెయినీ సీజన్ ఆర్ ప్రాబ్లీ ఇన్ ద రెయినీ సీజన్ యాజ్ వెల్. సరే, ఎప్పటివరకు ఏమిటంటే మేబీ ఇప్పుడున్న నీళ్ళు నవంబర్ వరకు సరిపోతాయి అంటున్నారు. సరే, ఎట్లయినా ఇది అవనండి, కృష్ణ అవనండి, ఎక్కడికి వెళ్ళి సరే. సో ది సిచ్యుయేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ సీరియస్. నీటిని కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది. ఏ ఒక్కరూ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినా, మీరు ఇక్కడ నీళ్లు వరకపోస్తే అక్కడ వేరే వాడి నీళ్ళు పాడు చేసినట్టే, వేరే వాడి దాహార్తను కానీ వాడి పొలాన్ని అంటాల్సిన నీరుని కానీ మీరు పాడు చేసినట్టే. యు ఆర్ బిహేవింగ్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ క్రిమినల్. దట్స్ వాట్ ఇట్ ఈస్. అవధాని.